దేశంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగమే అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నల్గొండ పట్టణంలోని నాక్ బిల్డింగ్ లో నిర్వహించిన జాబ్ మేళాను ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి జాబ్ మేళాలు నిర్వహిస్తుందన్నారు. నల్గొండ జిల్లాలో భద్రతా నియమాలను పాటించని కంపెనీలపై చర్యలు తీసుకుంటామన్నారు. చిట్యాలలోని కంపెనీలలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కంపెనీలను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు బ్యాంక్ గ్యారంటీలో లేకుండా లోన్స్ కూడా ఇస్తుంది. ఎంఎస్ఎంఈస్ కూడా మీరు ఏర్పాటు చేసుకుని నలుగురు కలిసి ఒక ఇండస్ట్రీ లాంటిది పెట్టుకోవచ్చు. భారతదేశంలో చాలా అవసరం ఉన్నది మనకి ఇంకా. అందుకని మీ అందరూ కూడా జాబ్ మేళాకు వచ్చిన వారందరికీ కూడా ఒకటే నా విజ్ఞప్తి, మీరు గతంలో ఎన్నో జాబ్ మేళాలు నిర్వహించడం. మనకు ఒకసారి ప్రత్యేక ఫౌండేషన్ మీద ఉస్మానియాలో నిర్వహిస్తే 18,410 మందికి 2 రోజులలో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇప్పించి అందులో 14,000 మందిని జాయిన్ చేయించాం. అందుకని ఈరోజు నాకు ఎమర్జెన్సీ మీటింగ్స్ ఉన్నా మళ్ళా ఈ జాబ్ మేళా గురించి మేము కలవాలి, కలెక్టర్ గారికి అధికారులకు చెప్పాలి. దాంతో పాటు మా నాక్ డీజీ గారు కూడా రమ్మని చెప్పినాం. ఎందుకంటే ఓటీసీ సెంటర్ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఇక్కడ మనం ఇంకా నాక్ బిల్డింగ్ నేషనల్ గార్డెన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే నా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ఇది 20 కోట్లతో ఇక్కడ డిఫరెంట్ కోర్సెస్ సెటిల్ దగ్గర సెటిల్ సెంటర్, అంత పెద్ద సెటిల్ సెంటర్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కట్టలే. మనం వచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో లేడీస్ అని చెప్పి వల్ల లేడీస్ సంబంధించి టైలరింగ్ కానీ ఇతర కోర్సులకు ఎయిర్ కండిషన్స్ కూడా ఫిట్ చేయడం జరిగింది. వాటికి మళ్ళీ ఏటీసీ సెంటర్ త్వరలో టీఎఫ్ను కూడా ఏ విధంగా తీసుకురావాలి కొన్ని కంపెనీ అని చెప్పి శ్రీధర్ బాబు గారితో మాట్లాడి ఏదైనా 200-300 మంది ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ఒక కంపెనీని కావాలని చెప్పి శ్రీధర్ బాబు గారు నేను ఎక్కువ రెగ్యులర్ గా కలుస్తుంటాను. కాబట్టి ఆ కంపెనీ చూస్తే మన దగ్గర కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ అయ్యింది.